అక్కడే ఉంటుంది చూడమ్మా. 5వ వచనం. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. మనకు తెలియదా? సూర్యుడు ఉదయిస్తాడు మనకు తెలుసు, సూర్యుడు అస్తమిస్తాడు మనకు తెలుసు. తెలిసిన దేవుడికి చెప్తాడు చెప్పండి సూర్యుడు గురించి. దేవుడు ఒక మాటను పలికాడంటే, ఒక విషయం చెప్పాడంటే మనకు తెలియని విషయాన్ని చెప్తాడు. తెలిసినట్టే అనిపిస్తుంది, కానీ దాంట్లో చెప్పారు కదా, దేవుడు కంటికి కనబడే విషయాలను చూపిస్తూ కనబడి వాటిని బోధిస్తాడు. ఈ ప్రకృతిని దేవుడు 2 రకాలుగా చూపించాడు. ఒకటి మీరు అనుభవించాలి, దాన్ని మీరు అనుభవించాలి. 2 దాని నుండి మీరు పాఠాలు నేర్చుకోవాలి. కానీ మనిషి ప్రకృతిని అనుభవిస్తున్నాడు, ఆరాయిస్తున్నాడు, కానీ ఆ ప్రకృతిలోని పాఠాలను మాత్రం నేర్చుకోవడం మర్చిపోయాడు. ఇప్పుడు ఆ పాఠాలను నేను గుర్తు చేయాలనుకున్నాను. ప్రకృతి నేర్పిన పాఠాలు. నెంబర్ 1 సూర్యుడు. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. అసలు సూర్యుడు ఉదయించును అస్తమించును. ఆ కార్యక్రమం జరుగుతుంది. అప్పుడప్పుడు అంటారు రేపు కలుద్దాం అంటారు. రేపు అనేది రావాలంటే ఎంత కష్టమో తెలుసా? వచ్చే సంవత్సరం కలుద్దాం అంటారు. వచ్చే సంవత్సరం రావాలంటే ఎంత కష్టమో తెలుసా? భూమి తిరగాలి, 1 సెకండ్కు 1000 కిలోమీటర్లు తిరగాలి, భూమి చుట్టూ తిరగాలి. అంటే ఎంత సిస్టమేటిక్ ఉంది ఈ ప్రకృతిలో. ఏది కూడా అసలు సిస్టమేటిక్ తప్పడం లేదు. ఎప్పుడైనా మీ టీవీల్లో ఎప్పుడైనా అడ్వర్టైజ్మెంట్ చూసారా? ఈ రోజు భూమి ఆలస్యంగా 5 గంటలు నడుస్తున్నది కనుక మీ పిల్లల్ని స్కూల్కి పంపించవద్దు అని అడ్వర్టైజ్మెంట్ చూసారా? చూడరు. ఎందుకంటే సిస్టమేటిక్ పక్కాగా నడుస్తుంది, దాంట్లో తేడా లేదు, ఖచ్చితంగా నడుస్తుంది. అంటే సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, కానీ ఉదయాస్తమయాలు జరుగుతున్నాయి. గుడ్ మార్నింగ్ అంటాం అంతే, కానీ గుడ్ మార్నింగ్ వెనుక ఏ మార్నింగ్ ఉంది తెలుసా? గాడ్ మార్నింగ్ ఉంది. సూర్యోదయం వెనుక జ్ఞానోదయం ఉంది. ఆ జ్ఞానోదయం అంటే తెలుసా? నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ మాట తాను ఉదయించు స్థలము మరలా చేసకు త్వరపడును. తాను ఉదయించు స్థలము మరలా చేసకు త్వరపడును. తను ప్రారంభమయ్యాడు ఉదయించడానికి. ప్రారంభమైనప్పుడు అలా తిరుగుతూ ఉంటాడు కదా. తిరుగుతున్నప్పుడు మధ్యలో అమెరికా చూశాడు అనుకోండి, అబ్బాయి ఇక్కడ ఎంత బిల్డింగ్లు బాగున్నాయి, మనుషులు బాగున్నారు, బీచ్లు బాగున్నాయి, బీచ్ లో జనాలు బాగున్నారు, చూడడానికి కళ్ళే చాలలేదు, ఇక్కడ గంట ఆగిపోవడం అనుకుంటాడా? సూర్యుడు అనుకోండి. సూర్యుడు పడేది తెలుసా? నేను ఎక్కడి నుండి వచ్చానో నేను వెళ్ళిపోవడం అక్కడికే. ఆయన పర్యటన చేస్తాడు 2. ఒకటి ఏంటంటే నేను ఎందుకు వచ్చానో ఈ భూమి మీద వెలుగు ఇవ్వడానికి వచ్చాను, వెలిగిస్తున్నాను. నెంబర్ 2 ఎక్కడ ఆగిపోవట్లేదు. నేను ఎక్కడి నుండి వచ్చానో ఆ కార్యక్రమాన్ని దగ్గరికి వెళ్ళిపోవాలన్న కార్యక్రమం ఉన్నారండి సూర్యుడు. కాబట్టి సూర్యుని కార్యక్రమం బాగుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఇంకోటి ఏంటి చూడండి. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గం తిరిగి వచ్చు. గాలి కార్యక్రమం కూడా బాగుంది. ఈ పంచభూతాల గురించి మీకు అర్థం కావాలంటే పంచభూతాల ప్రళయగక్షణ పుస్తకం రాస్తున్నాను. దాంట్లో చాలా అద్భుతమైన మాటలు ఉంటాయి. ఈ గాలి గురించి, నీరు గురించి, సూర్యుడు గురించి చాలా వండర్ఫుల్. ఆ బుక్ లో ఇప్పుడున్న జ్ఞానులు అనబడిన వారికి తెలియని సంగతులు ఉన్నాయి. అది ఎంతో మంది చదివి నిజంగా ఏమనిచ్చారంటే ఇది ఏదో నా గొప్పని చెప్పడానికి కోసం కాదండి, దేవుని గొప్పగా చూపించాలనుకుని ఆ పుస్తకం రాయడం జరిగింది. చాలా మంది చదివి ఉన్నారంటే, చాలా మంది దైవజనులు. నేను చదివిన అనేక పుస్తకాల్లో ది బెస్ట్ బుక్ అండి ఇది అని అన్నారు. ఎందుకంటే దాంట్లో విశ్వం పుట్టుకుంది, విశ్వం అంతం ఉంది, మనిషి గురించి మన గురించి ఉంది, దేవుని గురించి ఉంది, ఈ ప్రకృతి గురించి ఉంది. ప్రతి పదార్థాన్ని శాస్త్రీయంగా వివరించడం జరిగింది ఆ పుస్తకంలో. దేవుడు అంత గొప్పగా ఎత్తి చూపడం జరిగింది ఆ పుస్తకంలో. ప్రియమైన వాళ్ళ గాలి కార్యక్రమం కూడా బాగున్నది. ఎందుకంటే గాలి అనగానే మనకు తెలుసు అది ప్రాణవాయువు. గాలి లేకుండా మనం బతకలేం. గాలి వల్ల ఉపయోగం ఏంటంటే మనం బతకాలంటే గాలి కావాలి. అవునా? దేవుడు ఉచితంగా ఇచ్చాడు. దాన్ని మన భాషలో గ్యాస్ అనొచ్చు, గాలి అనొచ్చు. గాలి ఎంత ఉపయోగం అంటే ఒక క్షణం పీల్చకుండా బతకలేం. అవునా?
అదే దేవుడు గాలి కూడా మీరు కొనుక్కు సిలిండర్ లాగైతే కొనుక్కుంటారో గాలి కూడా కొనుక్కోని అన్నాడు అనుకోండి, అసలు మనం బాగా ఉండాలి. గాలి ఎప్పుడు సిలిండర్ మనం వెనక పెట్టుకోవాలి. సిలిండర్ అయిపోయిన తర్వాత సిలిండర్ ఎంత ఇక్కడ ఎంత సిలిండర్ 300 400 అంటే ఇక్కడ మేమైతే చిన్న 700 పెట్టుకుంటాం. ఇక్కడ 400 అంటే ఒక నెల వస్తాం. ప్రతి నెల 400 సిలిండర్ ఏం మార్చగలం చెప్పండి. ఆ గ్యాస్ ఇప్పటికీ ఎన్ని సిలిండర్ మనం ఊదేస్తాం చెప్పండి. మీరు చక్కగా వింటానే ఉన్నారు, ఒక పక్కన గాలిని ఊదేస్తానే ఉన్నారు. అంటే గాలి పీల్చకుండా ప్రపంచంలో ఎవరు బ్రతకరు. గాలి వల్ల ఉపయోగం ఉంది. అది మనకి ప్రాణవాయువు, జీవవాయువు, మన బ్రతకడానికి ఉపయోగపడే వాయువు గాలి. ఒకటి మనకు ఉపయోగకరం ఉండాలి. నెంబర్ 2 దానివల్ల ఉపయోగం ఏంటంటే గాలి ఎక్కడ నుండి వచ్చిందో మరలా వెళ్ళిపోతుందంట. అంటే గాలి కార్యక్రమం కూడా బాగుంది, సూర్యుడి కార్యక్రమం బాగుంది, గాలి కార్యక్రమం బాగుంది. నెంబర్ 3 దాని తర్వాత వస్తుంది నీటి కార్యక్రమం కూడా బాగుందంటండి. అప్పుడప్పుడు నాకు పెద్ద ప్రశ్న వచ్చింది ఏంటంటే వరదలు వచ్చేస్తున్నాయి. వరదలు వచ్చినప్పుడు ఆ వరదలకి మరి మన చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులు నిండిపోతాయి. చెరువులు నిండిపోయినప్పుడు ఆ పక్కన పిల్లకాలం నిండిపోతాయి. పిల్లకాలం నిండిపోయినప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి నదులు నిండిపోతాయి. ఆ నదులు నిండిపోయినప్పుడు గవర్నమెంట్ ఆ నదులు ఎక్కడ వెళ్ళిపోతాయి, మళ్ళా సముద్రం నిండిపోతాయి. అంటే వర్షం వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు ఇవి నిండి అది వెళ్ళిపోవాలి సముద్రంలోని. సముద్రం వెళ్ళిపోతే మరి ఆ సముద్రం పొంగిపోవాలి కదా. మరి సముద్రం నిండిపోయినప్పుడు పొంగిపోవాలి కదా, కానీ పొంగుతుందా? పొంగడం లేదు. ఏంటా అనుకున్నాను, ఎలాగా అనుకున్నాను, కానీ చూడమ్మా నదులన్నీ సముద్రంలో పడును, అయితే అది నిండటం లేదు. ఎంత వర్షం వచ్చినా ఎంత తుఫాను వచ్చినా ఆ నీరంతా వెళ్ళిపోతుంది సముద్రంలోనికి, కానీ సముద్రపు నీరు నిండటం లేదు. ఎందుకో తెలుసా? ఎక్కడ నుంచి నేర్చుకున్నారు? వేసవి కాలంలో ఏం జరుగుతుంది తెలుసా? ఆ పుస్తకం ఉంటుంది చూడండి. ఆ పుస్తకం చక్కగా నేను ఒక బొమ్మ కూడా ఇస్తాను. పంచభూత ప్రళయగతంలో సముద్రం చూపించి, మేఘాలు చూపించి, ఒక వర్షం గురించి ఒక కాల చక్రాన్ని, వర్షం గురించి ఒక చక్రాన్ని వేశారు. మంచి పిక్చర్ ఉంటుంది అక్కడ, మీరు చూడవచ్చు. దాంట్లో వేసవ కాలంలో వేడికి సముద్రం ఉన్నటువంటి నీరు బాగా ఆవిరైపోయి అది ఎక్కడికి పైన మేఘాలలోకి వెళ్ళిపోతుంది. మేఘాలలోకి వెళ్ళిపోయి వర్షాకాలంలో ఏం చేస్తుందంటే ఆ మేఘాల్లో మనకి వర్షాలు కురుస్తాయి. కురిసి మనకి ఎంత ఉపయోగపడుతుందో తెలుసా? మన పంటలు పండించుకోవచ్చు, మన పాడే గేదెలు కడుక్కోవచ్చు, బట్టలు ఉతుకోవచ్చు. ఆ నీళ్లు మనం చక్కగా ప్యూరిఫై చేసుకుని తాగొచ్చు. మన కళ్ళ ముందే చెరువులు నిండిపోతున్నాయి, కాలువలు నిండిపోతున్నాయి. మన అవసరాలు తీసుకుంటూ అవి వెళ్ళిపోతూ ఉన్నాయి. వెళ్ళిపోతూ ఏమో చెప్తుంది తెలుసా? నేను ఎక్కడి నుండి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతున్నాను. ఎక్కడి నుండి వచ్చాను? సముద్రం నుండి వచ్చాను, మరలా సముద్రానికి వెళ్ళిపోతున్నాను. నీటి కార్యక్రమం బాగుంది, సూర్య కార్యక్రమం బాగుంది ప్రకృతిలో, గాలి కార్యక్రమం బాగుంది ప్రకృతిలో, నీటి కార్యక్రమం బాగుంది. అది మనకు ఉపయోగకరంగా ఉంటూ మనకు పాఠాన్ని కూడా చెప్తుంది. ఏమని? మన కళ్ళ ముందు వెళ్ళిపోతే ఏమని చెప్తుంది తెలుసా? నేను ఎక్కడి నుండి వచ్చాను, మీకు ఉపయోగకరంగా ఉన్నాను. మీకు నీళ్లు దాహాన్ని తీర్చడానికి నీరుగా, మీ పంటలు పండించడానికి ఒక వర్షపు నీరుగా, మీరు కడుక్కోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి, మీ వస్తువులు శుభ్రం చేసుకోవడానికి నేను ఉపయోగకారిగా ఉండి నేను వెళ్ళిపోతున్నాను, ఎక్కడి నుండి వచ్చాను అని వెళ్ళిపోతున్నాయండి మన కళ్ళ ముందే. ఈ ఇంటి కార్యక్రమం బాగుంది, కానీ ప్రకృతిలో ఎవరి కార్యక్రమం బాగలేదు? మనిషి కార్యక్రమం బాగలేదు. ఎందుకు బాగలేదు తెలుసా? ఎందుకు బాగలేదు? మనిషి ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయే కార్యక్రమం చేయట్లేదు, ఉండిపోయే కార్యక్రమమే చేస్తున్నాడు. ఉండిపోయే కార్యక్రమం చేస్తాడు, వెళ్ళిపోయే కార్యక్రమం చేయట్లేదు. ఇక్కడ వచ్చాను, ఇక్కడ వచ్చిన తర్వాత ఆనందంగా అడిగాను అనుకోండి, ఇక్కడ ఫ్లాట్లు ఎంత ఉంటాయండి, ఇల్లు ఎంత ఉంటాయి అని అడిగాను అనుకోండి, ఏమనుకుంటారు? ఇదే ఏదో 2 రోజులు మీటింగ్ ఉంటాయని వచ్చాడు, ఇవన్నీ అడుగుతున్నాడు, ఈయన ఇక్కడ ఉండిపోయే కార్యక్రమం ఉందా అనుకుంటాడు. అవునా కదా? ఎందుకని? ఫ్లాట్ గురించి చదువుతున్నారు కదా. అలాగే దేవుడు ఈ లోకానికి మనుషులు పంపించాడు. పంపించినప్పుడు ఈ మనిషి ఉండిపోయే కార్యక్రమంలో ఉన్నాడు తప్ప వెళ్ళిపోయే కార్యక్రమం లేదు. ప్రార్థన చేస్తాం ఏమని? ప్రభువా సజీవ సంఖ్యలో వచ్చినట్టు స్తోత్రం,
ఇంకా నన్ను బతికించు ప్రభువా, ప్రార్థన పెట్టుకుంటామని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అంతే కదా. ఉండిపోయే కార్యక్రమంలో ఉన్నాం, వెళ్ళిపోయే కార్యక్రమం లేదు. అందుగురించే ఈ సొలొమోను గారు ఈ ప్రపంచానికి ఒక పాఠం చెప్పాలనుకున్నాడు. ఈ ప్రపంచానికి ఒక పాఠం చెప్పాలనుకున్నాడు. ఏంటంటే ఈ సృష్టిలో ప్రతి కార్యక్రమం బాగుంది, కానీ మనుషుల కార్యక్రమం బాగలేదు. మనుషుల కార్యక్రమం బాగలేదు. ఎందుకంటే ఈ భూమి మీద వాళ్ళు వచ్చారు. వచ్చిన వారు ఈ భూమి మీద వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నారు, వెళ్ళకుండా ఇక్కడే ఉన్నారు. కానీ ఈ మహాజ్ఞానం ఒకటి అర్థమైందండి. ఎవరో తెలుసా? అబ్రహాం గారు. అబ్రహాం గారికి అర్థమైపోయి ఆయన ఏమవుతున్నాడంటే నేను వచ్చాను కదా, వచ్చిన నేను ఈ భూమి మీద ఏం చేస్తున్నాను? నేను ఒక భాషాన్ని, ఒక యాత్రికుని, ఒక పరదేశిని. పరదేశి అంటే అర్థం ఏంటి? పరదేశి అంటే అది ఎక్కడో వాడు. అది వచ్చినవాడు అప్పుడప్పుడు మనం యాత్రలకు వెళ్తూ ఉంటాం కదా, అప్పుడప్పుడు యాత్రలకు వెళ్తూ ఉంటాం. ఏ కొడైకెనాల్లో, ఊటీలో, లేదా ఇక్కడ ఉన్నటువంటి వైజాగ్లో ఎక్కడికి వెళ్తాం. యాత్రగా వెళ్ళామనుకున్నాం 1 వీక్. వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం? అక్కడ అన్ని చూసి మళ్ళా మన ఇంటికి వచ్చి అనుకుంటాం. అవునా? అక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నీ చూసిన తర్వాత నిజంగా మరి అసలు మన ఇల్లును మర్చిపోయి మన స్థలాన్ని మర్చిపోయి ఆ తోటల చుట్టూ, ఆ గార్డెన్ చుట్టూ మరి తిరుగుతూ ఉన్నాం అనుకోండి. చింపుడు గడ్డలతో, మాసిపోయిన బట్టలతో, చిరుగుపోయిన మరి బట్టలతో తిరుగుతూ ఉంటే జనం ఏమనుకుంటారు? నాయన మీరు ఎవరు నాయన అంటే తెలియదు అన్నాం అనుకోండి. ఏమంటారు జనం? చెప్పండి. ఇది పిచ్చోడురా, ఇది తెలియదు అనుకుంటారు. ఇది వాస్తవం అనుకుంటే ఈ ప్రపంచంలో వచ్చిన ప్రతి ఒక్కరు పిచ్చోడే. ఎందుకని ఎక్కడ నుండి వచ్చాడో వాడికి అర్థం కాలేదు, ఎక్కడ నుండి వచ్చాడో అర్థం కాలేదు, ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. మరి పిచ్చోడు కాదంటారా? ఈ భూమి మీద మరి మనమే పిచ్చోడు అనుకున్నప్పుడు ఈ భూమి మీద దేవుడు పంపించాడు ఒక ఉద్దేశంతో. పంపించిన వారు ఈ భూమి మీదే ఉండిపోవాలనుకుంటున్నారు, ఈ భూమి మీద బతకాలనుకుంటున్నారు, ఈ భూమి మీదే స్థిర నివాసాలు కల్పించుకుని తమ జీవితాలు గొప్పగా జీవించాలనుకుంటారు. మరి వారు పిచ్చోడు కదా? వాళ్ళు కూడా పిచ్చోడేనండి, వాళ్ళు కూడా పిచ్చోడే. అందుగురించే దేవుడు ఒక మాట అన్నాడండి, ఒక మంచి మాట. ఎన్నో ఉన్నాయి బైబిల్లో, ఇవన్నీ నేను చూపించట్లేదు, టైం అవుతుంది కాబట్టి. ఒక అబ్రహాం గారి గురించి చెప్తాను. ఆయనకు దేవుడు ఏమి ఇచ్చాడు తెలుసా? ఒక దేశాన్ని ఇచ్చాడండి. దేశాన్ని మనకి 4 సెంట్లు ఉంటేనే కాదా వేసేస్తాం. అవునా కదా? విజయవాడలో చెప్పారు కదా సోదరులు, 4 సెంట్లు ఉంటేనే లక్షల కోట్లు కాలుగా వేసేసి నాయంతా గొప్పోడు లేదనుకుంటున్నాం. 4 సెంట్లు ఉంటేనే. కానీ దేవుడు ఎంత ఇచ్చాడు తెలుసా? అబ్రహాంకు ఈ దేశం అంతా నేనైనా అన్నాడు. అప్పుడు అబ్రహాం గారు ఏం చేశారు? వాళ్ళందరూ తెలిసి నాయన ఇవన్నీ వద్దు నాయన కంటేసాను అన్నాడు. ఎక్కడ పడితే గుడారాల్లో బతికారు, వాళ్ళ జీవితాన్ని గుడారాల్లో బతికారండి. అబ్రహాం గారు పిచ్చోడు కానీ అదే మనమైతే చక్కగా ఫ్లాట్లు వేసేసి ఫ్లాట్ బిజినెస్ చేసేవాడు. అవునా? మనకి ఇస్తే భూమిని మనం తెలియని వాళ్ళం. అబ్రహాం పిచ్చోడు ఆయన. అందుగురించి గుడారాల్లో బతికాడు, దేశాన్ని ఇచ్చాడు. అసలు ఆ దేశంలో ఒక అరటి గెల, ఇక్కడ అరటి గెల కానివ్వండి, ద్రాక్ష గెలలు కానివ్వండి, ఇవన్నీ చాలా పుష్కలంగా ఉంటాయి. పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నా అంటే చాలా పుష్కలమైనటువంటి వనజ సంపద ఉంది అక్కడ. అక్కడ పావుకెళ్ళి ద్రాక్షలు కానీ ఇక్కడ మనలో ఏం చేస్తారు? ఇలా తీసి తగ్గులు ఎలాగేస్తారు. కానీ అక్కడ ఎలాగో తెలుసా? ఒక 2 కావాలి మీద మోయాలి, గెల 2 మోయాలి. అటొక వ్యక్తి ఇటొక వ్యక్తి. అంటే ఎంత బరువు ఉంటుందో అంత పాలు తేనెలు ప్రవహించే దేశం. పాలు తేనెలు ప్రవహించే దేశం కానీ పాలు తేనె అలా వెళ్ళిపోతుంది అనుకోండి. పాలు తేనెలు ప్రవహించే దేశం కానీ చాలా మంది పాలు తేనెలు అలా ప్రవహించేస్తూ ఉందనుకుంటారు. అంటే అంత పుష్కలమైన దేశాన్ని దేవుడిచ్చాడు. అలాంటి దేశాన్ని ఇచ్చినా అబ్రహాం గారు ఏమన్నా తెలుసా? ఈ భూమి మీద చూడండి, మంచి వండర్ఫుల్ వర్డ్స్ అండి. హెబ్రీ రాసిన పత్రిక ముగిస్తాను. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. వీరందరూ ఆ వాగ్దానంలో ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశంలో యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గల వారే గుర్తుంది. యాత్రలో ఉన్నాం, పరదేశంలో
అంటే పరదేశం అంటే స్వదేశం ఇది కాదు మనది. మన స్వదేశం ఏది మరి? మన యాత్రికులు వాడి గుర్తురావడం మనకి ఏం కావాలా? ఏం కావాలి చెప్పండి? మన యాత్రికులు యాత్రలో ఉన్నాం, పరదేశంలో అని మనకు గుర్తు రావాలంటే మనకి ఏం కావాలా? ఒకటి సాగు రావాలి. అప్పుడు పాడపడతాం ఏమని? యాత్రికుము ప్రభు మన ప్రభు ఇది కాదని ఎందుకు పడతాం? సాగు దగ్గర పడతాం. రెండు సాగు రోగమే రావాలి, అప్పుడే మనకి అర్థమవుతుంది. చచ్చిపోతున్నాడు అనుకోండి, మనసు మీద ఉన్నాడు, సాగు బ్రతుకులో మంచి ఉన్నాడు. ఒక అమ్మాయి కానివ్వండి, అబ్బాయి కానీ ఎవరైనా సరే, అమ్మాయి ఉందనుకోండి, సాగు బ్రతుకులు మంచి ఉన్నప్పుడు అమ్మ షాపింగ్ చేద్దాం చీర కొనడానికి రా అంటే ఏమంటుందా అమ్మాయి? నేను చచ్చిపోయేదని నాకు ఎందుకు ఇవ్వన్నాడు. అవునా? అదే మంచి అందం ఉండి, మంచి బలం ఉండి, మంచి అన్నీ ఉంది అనుకోండి, ఈరోజు షాపింగ్ రామంటే ఎవరినే రెడీ అయి ఉంటారు. అంటే మనకి చావు లేదా మనకి మరణం వచ్చినప్పుడే ఈ భూమి మీద పరదేశంలో గుర్తొస్తుందంటే అప్పుడు దాకా ఈ భూమి ఉండిపోయేవాని అనుకుంటాం మనం, అలాగే బ్రతుకుతాం. కానీ విశ్వాస వీరుడైనటువంటి అబ్రహాము ఒక దేశాన్ని ఇచ్చినప్పటికీ దాన్ని అంతా పక్కన పెట్టి ఈ భూమి మీద పరదేశిని యాత్రికుడి అని గుడారాల్లో బతికాడండి. మోషే గురించి విన్నాం. మోషే ఒక రాజు ఆయనకి రాజు అవ్వడానికి ఎన్నికలు జరగాలని అవసరం లేదు, డబ్బులు పంచవలసిన అవసరం లేదు, బ్రాందీ సారా ప్యాకెట్లు పోయించి ఓట్లు వేయించుకుని గెలిపించవలసిన కర్మ పడలేదండి. ఒక్కసారి నా కుమారుడు ఒక్కసారి ఈ రాజ్యంలో తెలియదే ఏమన్నా తెలుసా? ఆ రాజ్యాధికారాన్ని ఆ ధనాన్ని కళ్ళతో చూశాడు, కాళ్ళతో తన్నేశాడండి మోషే గారు. ఆయన తెలుసు ఇది శాశ్వతం కాదని. కానీ ఆయన నమ్ముకున్న ఆ ప్రభువుని నమ్ముకున్న మనం, దేవుడిని నమ్ముకున్న మనం మాత్రం పాటైతే పాడతాం, కానీ బ్రతులు అలా ఉండవు. పాట బాగా పాడతాం. ఏమని? నీ వాక్యము వెండి బంగారాల కంటే నేను పాట బాగుంది కదండి. కానీ వెండి బంగారం అంటే ఉండదు తెలుసా? లోపలలో ఉండదు. లోపల తీసి మన దాంట్లో లోపల, ఆ లోపల తీసి దాంట్లో చిన్న లోపల చాలా జాగ్రత్తగా పెడతాం. ఎందుకని? బంగారం. మరి బైబుల్ ఎక్కడో పడేస్తాం, అంతే, ఎక్కడో పడేస్తాం. పేరు మాత్రం పాట వెండి బంగారం విలువైంది అంటాం, బంగారం మాత్రం పెట్టులో వస్తాం, బైబుల్ మాత్రం పక్కన పడేస్తాం. పాటకి మన బ్రతుకి అంత తేడా ఉంది. మనం కూడా అంతే, ఏదో మాట వింటాం ఆదివారం, ఏదో చదువుతాం, ఏదో చెబుతాం, కానీ జీవితం వచ్చేటప్పటికి పడిపోతూ ఉంటున్నారు క్రైస్తవులు, దేవుడి పిల్లలు, దేవుడి సేవకులు. ధనాన్ని చూసి అనేక మంది పడిపోయి ఈ ప్రపంచంలో అనేక మంది భ్రష్టులైపోయారు దాన్ని చూసి. కానీ విశ్వాసంలో నిలుచున్నాడు అబ్రహాము. కారణం ఏంటంటే ఆయనకు అర్థమైంది ఈ భూమి మీద యాత్రలో ఉన్నానని. ఈ మనిషికి అర్థం కాలేదండి. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. వేసవికాలం అప్పుడు ఆఫ్రికా, అంటార్క్టికా దేశాల్లో ఆ దేశాల్లో పక్షులు ఉంటాయి. ఆ పక్షులు ఆ చలికి అక్కడ ఆహార పదార్థాలన్నీ కూడా మంచుతో బాగా ఏంటంటే మంచుతో అవి కప్పబడిపోతాయి. మంచుతో కప్పబడిపోయినప్పుడు ఆహార పదార్థాలన్నీ కూడా మంచుతో కప్పబడిపోయినప్పుడు అవి ఏం చేస్తే తెలుసా? ఆ పక్షులు అక్కడ ఉండడానికి నివాసయోగ్యం కాదని ఎరిగి ఖండాలను, సప్త సముద్రాలను, కొండలను, గుట్టలను, మెట్లను దాటుకుంటూ ఇక్కడికి వచ్చేస్తాయండి. చెన్నై నుంచి వచ్చేస్తాయి, లేదా వైజాగ్ వచ్చింది, అక్కడ కొంతకాలం ఉంది. ఉండిన తర్వాత మళ్ళా ఇక్కడ బాగుంది కదా వాతావరణం, అక్కడ ఉండిపోతాయా? అక్కడ ఉండవు. మళ్ళా ఏంటి, ఎక్కడి నుండి వచ్చాయో ఆ పక్షులు అక్కడ వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాయి. అసలు అక్కడ వెళ్ళిపోవాలంటే వీటికి ఏం చేయాలి చెప్పండి? వీటికి ఏం చేయాలి? అది ఎక్కడి నుండి వచ్చాయో ముందు, అవునా? అది అసలు మనకే ఇక్కడ న్యూస్లో కొత్త వచ్చిన తమ్ముడికే 2-3 రూట్లు తిరగానే అర్థం కావట్లేదు. అలాంటిది అసలు ఆ పక్షులు ఎంత ఉంటుంది? కేజీ కూడా ఉంటుంది. దాని తలకాయ ఎందుకు కూడా ఉండదు. దాంట్లో ఆ తలకాయలో మెదడు ఇంకా చిన్నదే. ఆ మెదడులో ఎన్ని జ్ఞాపకాలండి. కొండలు, మెట్టలు, సప్త సముద్రాలు, నదులు, వాగులు, వంకలు, లోయలు ఇవన్నీ దాటుకుంటూ ఇక్కడ మన కళ్ళ ముందు ఉండి మళ్ళా ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే ఆ అడ్రస్ గుర్తుండాలి కదా. వాళ్ళు ఎక్కడి నుండి వచ్చి అక్కడికి వెళ్ళాలి కదా.
గుర్తుంటే కదా వెళ్ళడానికి వీలుంటుంది. అదే బైబిల్లో ఉంది. ఎప్పుడు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి, 11వ అధ్యాయం 15వ వచనం. వారు ఏ దేశం నుండి వచ్చిలో ఆ దేశమును జ్ఞాపకం అందించుకున్న ఎడల మరలా వెళ్ళటకు వారికి వీలు కలిగి ఉండును. మరలా వెళ్ళటకు వారికి వీలు కలిగి ఉండు. మరలా వెళ్ళాలంటే ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశం జ్ఞాపకం అందించుకోవాలా. పక్షులు జ్ఞాపకం ఉన్నాయం కదా, జ్ఞాపకం ఉన్నాయా? జ్ఞాపకం ఉన్నాయి. అందుకు చేసుకున్న ఏమన్నా తెలుసా, ఆకాశ పక్షుల్ని చూడండి అన్నాడు. చూడండి అనగానే రైతు సోదరులు చూశారు. చూసి ఆకాశ పక్షుల్ని విమానాన్ని కనిపెట్టేశారు. మరొకరు చూశారు. చూసి ఈ ఆకాశ పక్షులు చూసి ఎలా గాల్లో మరి ఎగరాలి లేకపోతే ఎలా ఉండాలని ఇంకొక మంచి మంచి బొమ్మలు ఇవన్నీ కనిపెట్టారు. అదే మనం చూస్తాం. ఎందుకు చూస్తాం చెప్పండి? ఆకాశ పక్షులు చూడమని కదా మన ప్రభుత్వం. మనం ఎందుకు చూస్తున్నాం? ఈ పక్షి బాగుంది, దీన్ని ఏం చేయాలా? ఫ్రైయా కర్రీయా? అవునా? మన ఏ బాగా చూస్తాం, మన తిరుగువారే కదా. ఇది ఫ్రై చేయాలా కర్రీ చేయాలని చూస్తాం. అందుకు కాదు, ఆకాశ పక్షులు చూడండి, పాఠాలు నేర్చుకోవచ్చు, మనిషి గుణపాఠాలు నేర్చుకోవచ్చు. అందుకు పంచభూతాలు ఉంటుంది. అది పంచభూతాలు మనిషికి పంచ పాఠాలు అని రాస్తాం. దాంట్లో కొత్త టాపిక్ ఉంటుంది. కాబట్టి ఆకాశ పక్షులు ఎందుకు చూడమనంటే అవి ఎక్కడి నుండి వచ్చాయో అక్కడికి వెళ్ళిపోతున్నాయి. మరి మనిషి ఎంత ఎన్ని కేజీలు చెప్పండి? 60, 70, 80, 90, 100 కేజీలు. ఆ 100 కేజీల్లో బాడీ 5 కేజీలు, 5-6 కేజీలు. దాంట్లో బ్రెయిన్ ఎంత చేసి తెలుసా? సుమారు 1500 గ్రాములు. కేజీన్నర. ఆ కేజీన్నర బ్రెయిన్ లో ఏమైనా ఎక్కడైనా ఆలోచన ఉందా? అసలు మనం ఎక్కడి నుండి వచ్చామో ఎవరికి తెలియదు. ఈ ప్రపంచంలో ఎవ్వరికి తెలియదు. ఎక్కడి నుండి వచ్చారో తెలియదు, ఎక్కడ వెళ్ళిపోతుందో తెలియదు. పుట్టాం కాబట్టి బతకాలని బలి తెచ్చుకుందానంతే. ఎక్కడి నుండి వచ్చాం చెప్పండి? ఎక్కడి నుండి రాత్రి నేను చెప్పాను కదా, గుర్తుందా కదా? మనం ఎక్కడి నుండి వచ్చాం? పరలోకం నుండి వచ్చాం, దేవునిలో నుండి వచ్చాం. అంటే మన దేశం ఏంటి? పరదేశం, పరలోక దేశం. అక్కడ నుండి వచ్చాం. మన ఎక్కడికి వెళ్ళిపోవాలా? అక్కడికి వెళ్ళిపోవాలి. మరి వెళ్ళిపోయే కార్యక్రమం ఉన్నారా? లేదు. మరి ఈ ప్రసంగి గారు ప్రసంగం చేస్తూ ఏమంటున్నారో తెలుసా? ఈ సృష్టిలో సూర్యుడి కార్యక్రమం ఏంటి? సూర్యుడు వెలుగువాలా? మరి ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవాలి. ఓకే. గాలి కార్యక్రమం ఏంటి? గాలికి ఉపయోగకరంగా ఉండాలా? మళ్ళా ఎక్కడి నుంచి వస్తే అక్కడికి వెళ్ళిపోవాలా? బాగుంది. అలాగే నీరు కార్యక్రమం, నీరు మనకు ఉపయోగకరంగా ఉండాలా? అది ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి వెళ్ళాలి. కానీ మనిషి దేవుడికి ఉపయోగకరంగా లేడు, సమాజానికి ఉపయోగకరం లేడు. ఈ ఎక్కడి నుండి వచ్చి అక్కడికి వెళ్ళే కార్యక్రమంలోనూ లేడు, ఉండిపోయే కార్యక్రమం ఉన్నాడు. అందుగురించే ప్రసంగి అన్నాడు ఇదంతా వ్యర్థం అని. కనుక ప్రియమైన వాళ్ళ ఎలాగ మనం బ్రతుకుతున్నాం, ఎలాగ జీవిస్తున్నాం, ఈ సమాజానికి మన బ్రతుకు, మన జీవితం, మన క్రియలు ఎలా ఉన్నాయని ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఇలాగ కనబడే వస్తువులను చూపించి కనబడని దేవుని గురించి చెప్పినప్పుడే ఈ సమాజం కూడా అర్థం చేసుకుంటుంది. దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకుని మారడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రార్థన చేసుకుంటాం. ఒక చిన్న పాట అండి. నేను ఎంతో కష్టపడి హైలైటెడ్ గా మరి ఎంతో ఒక గుడ్డివాడు అనమాట, కళ్ళు లేని గుడ్డివాడితో ఈ పాటను పాడించి దాన్ని ఎంతో కంపోజ్ చేస్తాను. ఈ పాట నాకు ఇష్టమైన పాట. నాకే కాదు, ప్రస్తుతానికి ఇక్కడ బోధకులందరూ కూడా చాలా ఇష్టమైన పాట. ఆ పాట వినగానే మీకు ఒక ఒళ్ళు చాలా గగులు పాట వస్తుంది అన్నమాట. అలాంటి పాటను కంపోజ్ నేను రాసింది. ఒకసారి ఆ పాట ప్లే చేయాలని అది వినండి. అది జస్ట్ 2-3 minutes ఉంటుంది. ఆ పాట చాలా అర్థం ఉంటుంది, చాలా ఉపయోగకరమైనటువంటి పదాలు ఉంటాయి. ఒకసారి ఆ పాట వినండి, విని మనం ముగించుకోండి.
పరదేశీ ఈ లోకమే నీది కాదు. ఓ పరదేశీ ఈ లోకమే కడకు రాదు. భూమి మీద నీ బ్రతుకు ఒక యాత్ర ఏయని తెలుసుకో. భూమి మీద నీ బ్రతుకు ఒక యాత్ర ఏయని తెలుసుకో. ప్రభువునెంబడించుటయని ముఖ్య పాత్రయని తెలుసుకో. ఓ పరదేశీ ఈ లోకమే నీది కాదు. ఓ పరదేశీ ఈ లోకమే కడుకు రాదు. పరదేశిలై బ్రతికారు మన పితరులు, పరమసియోనుకై ఎదురు చూస్తున్నారు. పరదేశిలై బ్రతికారు మన పితరులు, పరమసియోనుకై ఎదురు చూస్తున్నారు. గడిప్యారు తమ బ్రతుకులను గుడారాలలో, చేసారు దేవుని సేవను తమ తరము వారికి. ఈ లోకమే వారిది కాదని పరలోకమే వారి గమ్యమని. ఓ పరదేశీ ఈ లోకమే నీది కాదు. ఓ పరదేశీ ఈ లోకమే కడకు రాదు రాదు. పరదేశులై ఉన్నాము మనమందరం, పరమ తండ్రి పనిలో ఉండాలని. పరదేశులై ఉన్నాము మనమందరం, పరమ తండ్రి పనిలో ఉండాలని. కరువైన ఖడ్గమైనను నిలబడాలని, చేయాలి దేవుని సేవను మన తరము వారికి. ఈ లోకమే మనది కాదని పరలోకమే మన గమ్యమని. ఓ పరదేశీ ఈ లోకమే నీది కాదు. ఓ పరదేశీ ఈ లోకమే కడకు రాదు. భూమి మీద నీ బ్రతుకు ఒక యాత్ర ఏయని తెలుసుకో. భూమి మీద నీ బ్రతుకు ఒక
ఒక యాత్రయేయని తెలుసుకో. ప్రభువు నెంబడించుటయని ముఖ్య పాత్రయని తెలుసుకో. ఓ పరదేశీ, ఈ లోకమే నీది కాదు. ఓ పరదేశీ, ఈ లోకమే కడుకు రాదు. ఓ పరదేశీ, ఈ లోకమే నీది కాదు. ఓ పరదేశీ, ఈ లోకమే కడుకు రాదు.